కట్టేటువంటి కన్స్ట్రక్షన్స్ కి జిఎస్టీ ఎగ్జామ్షన్. ఓకే రైట్, మాట్లాడచ్చా సార్? ఇంకా మొదలు పెడదాం. ఓకే డన్. ఓకే ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడు మొదలెట్టండి. వైసీపీ సోదరులు మొదలు పెడతాం మొదట ఒక సామెత చెప్పాడు ఆడవాళ్ళ గురించి, మన తల్లుల గురించి ఆ సామెత చెప్పడం. ప్యానల్లో మా అక్క కూడా ఉంది. మొదట ఆ మాటని వెనక్కి తీసుకోవాలి. మీరు ఏ సామెత చెప్పినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఆడవారి గురించి ఆ సామెత వెనక్కి తీసుకోండి, అది కరెక్ట్ కాదు. మీ వయసు నేను ఆడవారి గురించి మాట్లాడుతూ సోదరులు మీరు గమనించాలి. మధ్యలో ఇంటర్ప్రిట్ సరే మీరు వచ్చి మాట్లాడండి. కాబట్టి నేను దాన్ని అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి మాట ఆడవారి గురించి మళ్ళీ చెప్తాను. నేను మళ్ళీ దాని గురించి చెప్తాను. అమ్మగారి పేరు చెప్పండి. నేను ఆడవారి గురించి చెప్పండి. సోదరులు క్షమించాలి. పక్కన పెట్టి మసూదన్ రెడ్డి గారు, సరే ఇప్పుడు ఇక్కడ మీ సామెత గురించి కాదు, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అవి వాడుకలో ఉన్న సామెతల గురించి ఆయన మాట్లాడాడు. సరే వాటిని పక్కన పెట్టేస్తే మీరు సబ్జెక్ట్ మాట్లాడండి సార్. సబ్జెక్ట్ జనాల్లోకి వెళ్ళాలి సార్, మీరు డిఫైన్ కాదు. నాగార్జున గారు మాట్లాడండి. రైట్. ఇంకపోతే మా సోదరులు కొన్ని లెక్కలు చెప్పారు. ఎస్ఎఫ్టీకి ఎంత పెరుగుతుంది, ఏంటి, ఎందుకు డెవలప్ అయినాయి, ఏంటని 1 by 1 చెప్పుకుంటూ పోయాడు. దాని గురించి మీరు ఆల్రెడీ చెప్పారు, ఎందుకు పెరుగుతుంది ఏందని చెప్పారు. సరే, ఆయన చెప్పిన కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీల గురించి కూడా నేను వస్తాను. మొదటగా ఆర్వీఆర్ అని ఒక కంపెనీ గురించి చెప్పారు. అది రామోజీరావు గారికి సంబంధించిన వియ్యంకూరు కంపెనీ. దానికి మీరు ఎందుకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారని చెప్పడం జరిగింది. అదే తాత్కాలిక సచివాలయం పేరు కట్టారు కదా, మరి దానికి 3,000 ఉంది. అది ఏకంగా 3,000 నుంచి 19,000కి ఎందుకు పెరిగింది, మరి మీరు ఎందుకు అలా ఇచ్చేశారని మా సోదరులు అడగడం చాలా మంచి క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్. ప్రజలు కూడా ఇది వినాలి ఆసక్తికరంగా. మధ్యలో ఎవరు నన్ను ఇంటర్ఫేర్ చేయొద్దు. రైట్ సార్, మీకు మచిలీపట్నం పోర్ట్ ఐడియా ఉందా? మచిలీపట్నం పోర్టు నాడు ఎన్డీఏ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయేసరికి 5% కట్టారు. 5% మాత్రమే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత 15 నుంచి 20% జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం పోర్టు కట్టడం జరిగింది. దాదాపు ఇప్పటికీ 25% మాత్రమే 2024కి కంప్లీట్ అయిపోయింది. అయితే ఇందులో ట్విస్ట్ చూడండి, అది ఫస్ట్ నవయుగాకి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత నవయుగ గారి చేతిలో నుంచి 2 సంవత్సరాలు వాళ్ళు వర్కలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నానా యాగిరి పెట్టి వాళ్ళు ఆఖరి కోర్టులో కూడా వెళ్ళారు. కోర్టులో కేసులు వేస్తే మమ్మల్ని పనులు చేసుకుని ఇట్లా, మాకు బిల్లులు ఇవ్వట్లా, మాకు అడ్డుపడుతున్నారు, మమ్మల్ని ఏం చేస్తున్నారంటే కోర్టు ముట్టికాయలు వేసి అది కరెక్ట్ కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ని ఇలా ఇబ్బంది పెట్టకూడదు, మీరు చేయించిందన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు లొంగకపోతే అప్పుడు వాళ్ళు వదిలేస్తే అప్పుడు మెగా కృష్ణారెడ్డి గారిని పిలిచి చేపల పులుసు వడ్డించి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అది మీరు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్